ఆనరబుల్ సీఎం గారికి పెద్దలకు స్వాగతం. ఇప్పుడు వేద పండితులు గణపతి పూజ గావించి మరి పూర్ణకుంభ స్వాగతంతో ముఖ్యమంత్రి గారిని స్వాగతించుకున్నాం. గణపతి పూజ అందరూ అక్కడ కొడదాం సార్, ఆరు ఇక్కడ కొడదాం, అందరూ అక్కడ కొడదాం. నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. ఎవరు ఏ మంచి పని చేపట్టినా ఎలాంటి అవరోధాలు లేకుండా అందరికీ అన్ని వేళలా మంచి జరగాలని ఆ విఘ్నాధిపతిని ప్రార్థించే పూజా కార్యక్రమం జరుగుతోంది. వేద పండితులు ముఖ్యమంత్రి గారి చేత పూజా కార్యక్రమం నిర్వహింపచేస్తున్నారు. ఆ తర్వాత విగ్రహావిష్కరణ ఉంటుంది. మహాగణపతి గౌరీ దేవత, ఆదిత్యాది నవగ్రహ దేవత, ఇంద్రాది అష్టదిక్పాలక దేవత, గౌర్యాది సప్తమాత్రక దేవత, పంచలోక పాలక దేవత, హిరణ్యపాత్రం పూర్ణం దదాతి వ్యవసానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్ష, మంగళం మంగళాయతనోరి, మంగళం భగవాన్ శంభో, మంగళం వృషభధ్వజ, మంగళం పార్వతీనాథ, మంగళాయతనోర. వక్రతుండ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భం ఇది, విగ్రహావిష్కరణ. ఆ దృశ్యాన్ని కెమెరాల్లో బంధించే, సెల్ ఫోన్లలో బంధించే ఆనందంలో మరి జయధ్వానాలు మర్చిపోతున్నాం. మరొకసారి గట్టిగా కరతాళధ్వనులతో రాజీవ్ గాంధీ గారికి జయధ్వానాలు పలుకుదాం. భారతదేశాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ విద్యార్థిని విద్యార్థులకు, యువతీ యువకులకు
సమకాలీన అవసరాల అవగాహన కల్పిస్తూ దేశాన్ని ముందుంచిన భారత పూర్వ ప్రధానమంత్రి భారతరత్న రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంలో మరొకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో మన ఆనందాన్ని వ్యక్తం చేద్దాం.